హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మామిడికాయలని చక్కగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా మనం చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్నది కర్రీలోకి వేసుకోవచ్చు, చారు ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 25 కాయలు తీసుకున్నాను. కొంచెం పులుపు ఉన్న కాయలు తీసుకోండి, మరీ పులుపు అని కాదు, కొద్దిగా పులుపు ఉన్న కాయలు తీసుకుని శుభ్రంగా కొంచెం వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగండి. కాయల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఆరిన తర్వాత ఈ విధంగా పైన పొట్టు తీసుకుని చక్కగా మనం కాయల్ని పైన పొట్టు తీసుకోవాలి. మనం అంటే ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కర్రీలోకి వాడుకోవచ్చు. మనం సాంబార్ పెట్టుకున్న ఈ చక్కగా మనం ఈ మామిడికాయని వాడుకోవచ్చు. అలాగే చారు పులుసు కూరలోకి చక్కగా వాడుకోవచ్చు. అంటే మనం చింతపండు బదులు ఈ మామిడికాయని వాడుకోవచ్చు అన్నమాట. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా ఈరోజు నేను చెప్పిన విధంగా మీరు స్టోర్ చేసుకున్నారంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా పాడవకుండా చక్కగా ఉంటాయి. మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా. అంటే మనకి ఒక్కొక్కసారి రేటు అంటే తక్కువగా ఉంటుంది. వర్షం వచ్చిందనుకోండి, కాయలన్నీ కింద పడిపోయి అప్పుడు మార్కెట్లోనే మనకి తక్కువ రేటుకే మామిడికాయలు దొరుకుతాయి అన్నమాట. అంటే తక్కువ రేటుకు ఉంటాయి. అలాంటప్పుడు మనం కొనుక్కొని నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి, కొంచెం చింతపండు మనం తగ్గించవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువగా చింతపండు అంటే ఎక్కువ వాడద్దు అంటున్నారు. అందుకు దాని బదులు ఈ విధంగా మనం మామిడికాయని వాడుకోవచ్చు. ఇలా కర్రీ తయారు చేసుకోవచ్చు, ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ తెలీదు అనుకుంటే మీరు ఒకసారి కామెంట్లో అడగండి. నేను కర్రీలోకి ఎలా వాడచ్చో, చారు ఎలా పెట్టుకోవచ్చో, పప్పుచారు ఎలా పెట్టుకోవచ్చో నేను వీడియో పెడతాను. ఇవన్నీ మనం మామిడికాయలు చక్కగా పొట్టు తీసుకున్నాం కదా. మనం చూడండి, పెద్ద రంధ్రాలు ఉన్నది తురుముకోవాలన్నమాట. చిన్నది మనం తురుముకున్నాం అనుకోండి, అది కొంచెం మెత్తగా పేస్ట్లా వస్తుంది. అందుకే ఇలా పెద్ద రంధ్రాలు ఉన్నది తురుముకోండి. లేదు అంటే మీరు చిన్న ముక్కలు కోసుకోవచ్చు. అంటే ఉల్లిపాయ ముక్కల్లాగా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకుంటున్నాను. ఇలా పని సులువుగా అవుతుంది. అలాగే ప్లస్ తొందరగా కూడా ఆరుతుంది. లేదు మీకు కొంచెం ఓపికగా చిన్న ముక్కలు కట్ చేసుకుందామంటే అది మీ ఇష్టం, అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే తురుముకుంటున్నాను. అది కూడా కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న అంటే పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. చక్కగా చిన్న పీసుల కింద వస్తుంది అన్నమాట. నేను ఈ విధంగా అన్ని కాయలు చక్కగా తురుముకున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు. నేను చెప్పిన విధంగా తయారు చేయండి. మనం కర్రీలోకి, చారుకి, పప్పుచారుకి చక్కగా ఇలా వాడుకోవచ్చు చింతపండు బదులు. ఇదే విధంగా మనం మొత్తం అంతా మామిడికాయలు తురుముకున్నాం కదా. మీకు ఎంత అయిందో చూపిస్తున్నాను చూడండి. అన్నీ తురిమిన తర్వాత ఎంత అయింది, ఆరబెట్టేసరికి చాలా తక్కువ అవుతుంది. అందుకు మీరు కొంచెం ఎక్కువ కాయలు తీసుకోండి. అంటే మనకి ఒక్కొక్కసారి రేటు తక్కువగా ఉన్నప్పుడు, మనకి మామిడికాయలు దొరికినప్పుడు నేను చెప్పిన విధంగా ఇలా స్టోర్ చేసుకోండి. ఇలా మామిడికాయలు అన్నీ తురుముకున్నాం కదా, ఒక క్లాత్ మీద చక్కగా ఇలా పలచగా వేసి ఆరబెట్టుకోండి. అది కూడా ఎండలోనే. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, మనకి ఆరినా కూడా ఎక్కువ టైం పట్టదు. ఇలా నేను ఫస్ట్ రోజుకి ఇలా ఆరింది. అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా ఇలా ఆరింది. కొంచెం క్లాత్కి అంటుకుంటుంది. చక్కగా ఒకసారి దగ్గరగా తీసుకుందాం మామిడికాయ తురువుని. ఇంకా కొంచెం చేతికి అంటుకుంటుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే మర్నాడు కూడా మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇదే విధంగానే. మీకు ఆరిన తర్వాత చూపిస్తాను. ఇంకా కొంచెం మెత్తగా ఉంది. మర్నాడు కూడా చక్కగా ఆరబెట్టుకోండి. మనకు ఆరినా కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి, చక్కగా 2 రోజులకి ఆరిపోతాయి అన్నమాట. ఇలా 2వ రోజుకి ఈ విధంగా మనకి ఆరింది. చేతితో పట్టుకుంటే చక్కగా ఇలా విరిగిపోయినట్టు చక్కగా ఇలా అవుతుంది. అంత బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత ఒక డబ్బాని పొడిగా, అంటే తడి లేకుండా పొడిగా ఉన్న ఒక డబ్బాలోని వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం కర్రీలోకి వాడుకోవచ్చు, చారు ఇవన్నీ పప్పుచారులోకి వాడుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఎలా వాడాలో మీకు తెలియకపోతే కామెంట్లో పెట్టండి, నేను వీడియోలు పెడతాను. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చింతపండుకు బదులు ఈ విధంగా మనం మామిడికాయని వాడుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.